కాకినాడ జిల్లా జగంపేటలో సోలార్ ప్యానెల్ కన్స్ట్రక్షన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. మురారి గ్రామంలో 59 మందికి 100% సబ్సిడీతో సోలార్ ప్యానెళ్లు అందించామని చెప్పారు. ఈ పథకాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ కార్యాలయంలో సెస్ సిబ్బంది బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు లేక ప్రైవేటు కార్యాలయమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపాడులో వరపుల రాజా వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజా కుమారుడు సాయి తర్షిత్ రాజా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వర్ధంతి వేడుకల్లో కూటమి నాయకులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా కద్రిలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగాయి. హనుమంత వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. మార్కాపురం జిల్లా కనగిరి పోలీస్ స్టేషన్ ను ఎస్పీ హర్షవర్ధన్ తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రౌడీ షీటర్లపై నిఘా ఉంచాలని ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని ఓ ప్రైవేటు లాడ్జిలో అడవి పదిరా గ్రామానికి చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుణ్ణి ముఖ్యా మోహన్ గా గుర్తించారు. ఘట్కేశ్వర్లో పట్టాలు దాటుతూ ఉండగా ట్రైన్ ఢీకొని ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. మృతురాలిని బొమ్మల రామారం మండలం పెద్ద పర్వాత్పూర్కు చెందిన బాలమణిగా గుర్తించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజూరులో అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. అర్ధరాత్రి మహిళలను అరెస్టు చేయడం దారుణమన్నారు. అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఐసీడీఎస్ నిరసన చేపట్టారు. అక్రమంగా అరెస్టు చేసిన అంగన్వాడీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆకుపాముల వద్ద కారు పల్టీ కొట్టడంతో ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వనపర్తి జిల్లా రంగాపురంలో రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. రథోత్సవాన్ని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. 15 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని అధికారులు తెలిపారు.